కాదమ్మందు పులసోరారమ్మ ఊరే కాశీ గంగా కలిసి కైలాసమా కలిసి భద్రాగిరి రఘురాంబ లింగంబు కలిసి ఊరే కాశీలో మీరుండి కైలామయ్యముండి మీకు మాదైనారు రామయ్య పోయా అమ్ము అమ్మ శేఖర్ కదరగానియా నాయన దైపాదన ఇంతగా చేసుకున్నాం అరే నాకు ఈ దుర్గాదేవి సదా నిలుపనండి గురువు గారు ఎవరండి నాయన అమ్మ గురువు గురువు అన్నారే ఎవరమ్మ గురువు ఎవరమ్మ గురువయ్యా ఎల్లలో చెయ్యొద్దు గొడవల పెట్టదమ్మా మీరు ఎల్లలో చెయ్యొద్దు గొడవల పెట్టదమ్మా మీరు ఎల్లలో చేసేది గొడవల పెట్టేనా మీరు ఎల్లలో చేసేది గొడవల పెడితేనమ్మా సాధవలా తలగాదు మానేసి సాగింటేనమ్మా మేము దుర్గమ్మ తడవరు గొప్ప భార్య తెల్ల తెల్లరి గట్ల తెల్లారి గట్టు తెల్లారి గట్ల
కథలోకి దిగుతాం. భూమి ఆకాశం పుట్టక ముందు ఎవరు పుట్టి నాయనే అయ్య బోరగాల పుట్టగా ముందు పుట్టగా ముందయ్యా పుట్టక ముందు ఓంకారమని శబ్దం పుట్టింది. ఆ శబ్దములో ఆది పరాశక్తి జనమాలయ్యింది. జనమాలైన తల్లి గారే ఎలా ఉందంటే ఊరు ఎన్న మేఘల తోటియా ఎరగందు నిండా 18 సంవత్సరాలు వయసు వచ్చిందంట. అరే రే వయసు వచ్చిన తల్లి గారి ఏం చేస్తుందంటే అమ్మ గుడివే కాదా పిండి కట్టిందమ్మా కాదా చుట్టకారటేసి బెట్టగా తిన్నమ్మా చుట్టకారటేసియా బెట్టగా తేరమ్మా తల్లి నాయన కుడిరేఖ సాపి ఊళ్ళు కట్టింది, ఎడమరేఖ సాపి పల్లెళ్ళకుంది, చుట్టొక్క రెట్టేసి మెట్ట కట్టింది. మెట్ట మీద నా తల్లి వచ్చట కమ్ముడు కూడా పెడతా ఉంది. ఎలాగంటే అణిగి పెట్టింది, సున్నానికి గుడ్డు, సౌదరికి గుడ్డు చక్కగా పెట్టింది. ముచ్చటగా 3 గుడ్లు పెట్టింది. నాయన ఈ 3 గుడ్డుల మీద ఈ మహాతల్లి అణిగుతా ఉంది. నాయన ఈ 3 గుడ్డుల మీద మహాతల్లి అణిగుతా ఉందంట. చక్కన తల్లి వెయ్యారా తల్లి వెయ్యారా తండ్రి వెయ్యారా పగిలిపోయిందంట. ఈ పగిలిపోయిన గుడ్లు నాయన ఈ పగిలిపోయిన గుడ్లు ఒక గుడ్డు బద్దలాచిపోయిందంట. ఈ బద్దలాచిన గుడ్లు ఎవరు జనమాలు అవుతున్నారంటే అయ్య పైపేడు పోయింది
కిందపేట వచ్చి ఇదేమైంది రాలిన రమ్మలని కూడా నక్షత్రాలయ్యాయి. అందులో సదనామేమో ఈ మహాతల్లిగా ఎనుగుల మీద ఉంటుంది. రెండు గుడ్డల మీద గంభీర చెత్తర హుదన్నది గంభీర రెండు గుడ్డల మీద చెత్తర హుదన్నది ఎవడే చేసిన అది తెచ్చండి ఊరగాల గంటల గుడ్డ గుడ్డ గంభీర మరి బగరాజుల్ని గంభీర ఈ పదులు పోయిన గుడ్లో ఎవరు జన్మలవుతున్నారంటే ఊర చుట్టూలో ఏ పుట్టాలో అప్పుడే ఏ పుట్టు ఎప్పుడే ఏ పుట్టయా పదులు పోయిన గుడ్లో చెట్టులో చేమలో పెద్దపులు ఉండేటి ఏనుగులు ఉండేటి కాగోదోరాటి ఉళ్ళు గోపురాన్ని కూడా సప్త సముద్రాలని కూడా ఈ మహాతల్లి ఇంకా ఎన్నుకు నాయన ఈ మహాతల్లి ఇంకా ఎన్నుకులు కలుగుతుంది. ఎలాగంటే అయ్యో మీద రాజు చిత్తర రాజా పదిలాసిపోయిందంట. ఈ పగిలిపోయిన గుడ్లో ముగ్గురు బాలల జన్మాలు అయ్యారంట. ఈ ముగ్గురు బాలని కూడా ఈ మహాతల్లి దగ్గరగా తీసుకుని అతి శృంగారంగా ఎలాగంటే ఆ మూడు గుడ్డ దగ్గర కూడా తొంభై బంధు వచ్చిన బాలల ముగ్గురు కూడా అన్నా తల్లి దగ్గరకు వచ్చి అమ్మా ఇంకా ఎంతకాలం మమ్మల్ని పెంచుతావు తల్లి, మాకు పేర్లు లేవా? అలాగే మహాతల్ల మాటలకిచ్చి ముగ్గురికి 3 పేర్లు పెడుతుంది. ఎలాగంటే అయ్యా కొడుకు రాబోయ్ కొడగా బ్రహ్మాదే బోడాని కొడగా బ్రహ్మాదే బోడాని
ముగ్గురికి మూడమ్మ ఎవరు రాజ్యాల వాళ్ళకి ఎవరి భూముల వాళ్ళు ఈ మహాతల్లి ఒంటరిగా ఉండిపోయి అడవులంట బడి కాకలు తిరుగుతుందంట ఎలాగంటే ఊరి అడవులంట బడి మన కాకల దాహాలు అధికమైపోతున్నాయి. మన దాహాలు ఎవరించాలని ఈ మహాతల్లి ఒక మామిడి చెట్టు కట్టుకో కూర్చుందంట. నాయన చిటారుగా మన మిఠాయి కొట్లో ఉంది. ఆ పండు కోసం ఉదకాలు పెట్టుకున్నప్పటికీ ముసల కాలాలు పోయి ఎవడ కాలాలేమో మహాతల్లి కామమో కామమంటుందంట. ఎలాగంటే ఊరే కామమో 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 అని తిరుగుతుందంట. అరే ఈ అడుగులో చూస్తే మన కామాలు చూస్తే మన కామాలు ఎవడు తీరుతాడు? అరే మన గర్భవాసన ముగ్గురు జన్మలయ్యేరే గుడ్డునా బిడ్డలు గుడ్డులో పుట్టిన వారు నా మనవలు మామకి మనవడికి ఎగదలుపు లేదని ఆ ముగ్గురులో ఎవరైనా కామాలు తెచ్చకపోతారా? అలాగని మహాతల్లి ముందుకుండా బ్రహ్మపురి పట్నాల బయలుదేరి వస్తుందంట. ఎలాగండి చక్కగా వెళ్ళి బ్రహ్మదేవుడిని కల చూసి బ్రహ్మదేవుడితో అంటుందంట. ఏమనిరా బ్రహ్మ నా కామాలో కూడా ఒంటరిగా కామూలికపోయిపోతుందా? నీ కామాలు నేను తీర్చాలా?
ఉంటారమ్మా. పుట్టేటినలందరూ కూడా వలస ఉంటాయమ్మా. తల్లిని పొందిన వాడి ఇది పొందలేనమ్మా, ఆడలేనమ్మా. అలాగని బ్రహ్మదేవుడు చెప్పేటప్పటికి ఈ మహాతల్లి కోపాలు వచ్చి ఏం చెప్తుందంటే చక్కగా బ్రహ్మదేవుడిని భస్మం చేసిందంట. అరే వీడి పోతే పోనీ ఇంకా ఇద్దరున్నారు, అందులో ఎవడైనా కామాలు తెచ్చకపోతాడా, నన్ను పొందకపోతాడా? అలాగని మహాతల్లి వైకుంఠ పట్నాల బయలుదేరి వెళ్తుందంట. ఎలాగంటే రామ జయ రామ రామ వైకుంఠ పట్నాలు వచ్చి వైకుంఠ వాసుల కళ చూసి ఇవ్వడంటే ఎవరో వాడు పెట్టావా అనేటప్పటికి ఆ మాటలన్నా విష్ణుము తండ్రడంట. అమ్మా పొందమంటావా తల్లి? అమ్మో మనకు చేయనమ్మా తల్లి. పుట్టేటోళ్ళందరూ కూడా తల్లిని పొందినవాడు నేను పొందలేనమ్మా, పొందగలేనమ్మా, ఆడలేనమ్మా, ఆడగలేనమ్మా. ఈ మహాతల్లి కోపాలు వచ్చి ఏం చెప్తుందంటే ఎంతో కూడా భస్మం చేసింది. ఇంకా ఒకడున్నాడు, ఆడు కూడా కామాలు తెచ్చకపోతే అలాగే మహాతల్లి కైలాస పట్నాల బయలు వెళ్తుందంట. ఎలాగంటే
కైలాసవాసుడు శంకరుడి కళ్ళ చూసి ఈ ఆది పరాశక్తి ఏమంటుందంటే ఎవదోవా శంకరుడా విన్నావా నా మాట ఎవరంబో కాదు విన్నావా నా మాట ఎవరంబో కాదు నా కామారో కూడా పొందనంటే ఈ మహాతల్లి మన ఇతర అనగానే బతుకు చేసినట్టే మళ్ళీ కూడా బతుకు చేసేది ముందుని ముందుతో తీయాలి. అలాగని అమ్మా నిన్ను నేను పొద్దుదారి గాని నువ్వు 3 మైళ్ళు మాపుకు రావాలమ్మా. ఆ 3 మైళ్ళు ఏమిటో చెప్పట్టమమ్మా. నువ్వు పొడదవేమో అమ్మా. నువ్వు తిరిగి పెద్దయిన తర్వాత రమేశ్వరుడవుతో అది 2వ మైలమ్మా. అమ్మా ఇక నీ 3వ మైలు అంటావా? నీకు నెలల తల మాత్ర తల్లి అమ్మ 3వ మైలు అక్కడ సంతోషంతో గోదావరి దానాలకి ఎలాగంటే గంగాదేవి కలిసిపోయి శంకరుడి దగ్గరికి వచ్చి ఒరే శంకరా నీ తల్లి బాధలకి చిన్న ఉపాయం ఉంటే ఆ మాటలు నా శంకరుడే నీ తల్లి గారిని ఏం చేస్తాడంటే అమ్మ కూర నువ్వన్నట్టే 3 మైలు మాకు కూడా వచ్చాను. వందరా శంకర ఆడరా శంకర అమ్మా నిన్ను పొందుతారు గాని నీ దగ్గర 3 అపర్ణాలు ఉన్నాయమ్మా. ఆ 3 అపర్ణాలు నా చేతికిస్తే నేను పొందుతానమ్మా. ఆ 3 అపర్ణాలు ఏమిటో చెప్పంటావమ్మా? నీ చేతిలో ఉన్నాయి నా చేతికి ఆ మాటలు నా మహాతల్లి చాలా సంతోషంతో అడిగిన అపర్ణాలు కూడా ఊరుతుందంట. ఎలాగంటే అమ్మ
3 మైళ్ళు మాపుకొని వచ్చాను. నువ్వు అడిగినట్టే 3 ఆభరణాలు ఇచ్చాను. నా దగ్గర ఇంకేమీ లేదురా. కొందరా శంకర, ఆడరా శంకర, ఆ మాటలు నా శంకరుడు అంటాడట. అమ్మా నువ్వు చూస్తే తాళ్ళ పొరుగున్నావు తల్లి, నువ్వు చూస్తే భూమిలో ఉన్నానమ్మా. నువ్వు ఒకసారి ఉంగినట్టయితే నీ నెలలో తాళి కట్టేస్తాను తల్లి. ఆ మాటలు నా మహా తల్లి ఆవిడ సంతోషపడు ఉంగుతుందంట. ఉంగేడుతున్న శంకర వెళ్ళి చూసి ఏం చేస్తాడంటే చూడాలమ్మా ఆది పరాశక్తిని భస్మం చేసేటట. భస్మం చేసిన బూడిదంతా